హాయ్ అండి, నేను మీ యోగా ఉందండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చేస్తున్నారా? వర్కౌట్ చేస్తున్నారు కదా మీరు? ఓకే, ఈరోజు మనం చాలా మంచి వర్కౌట్ చేస్తున్నాం. మొన్న మీకు చెప్పాను కదా, నేను చేస్తూ మీతో చేపిస్తానని. ఈరోజు చేద్దాం. చేయగలిగిన వాళ్ళు నాతో ఫాలో అవ్వండి. పెద్దవాళ్ళు ఉంటే కనుక స్లోగా చేయండి. అవసరమైతే బ్రేక్ తీసుకోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ వాటర్ తాకుండా ఉంటేనే ట్రై చేయండి. ఓకేనా? మరి మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, మన ఫస్ట్ మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్ చేస్తాం. ఓకేనా? స్ట్రెచింగ్ రెడీ. నెక్ 10 కౌంట్స్ అలా హోల్డ్ చేసేయండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 10 కౌంట్స్. చేంజ్. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్ ఇచ్చేసినప్పుడు టోస్ కోట్ చేసినా ఓకే, లేకపోతే జస్ట్ హ్యాండ్స్ అన్నా ఓకే, ఎనఫ్. నెక్స్ట్ సేమ్ రిస్ట్ హోల్డ్ చేసుకుని చెస్ట్ మజిల్స్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ థైస్. నీ పెయిన్స్ అంటే వద్దు, దీన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం. వేరే ఎక్సర్సైజ్ ఉంది, అది చేద్దాం. ఓకే, అండ్ టోస్. ఓకే, సింపుల్ స్టిచ్చింగ్స్. నెక్స్ట్ లైట్ వార్మప్. నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 10 కౌంట్స్. నెక్ ఇప్పుడు కూడా మనం స్లోగా చేయాలి. ఓకే, ఫ్రంట్ 10, బ్యాక్ 10, టోటల్ 20 కౌంట్స్ మనం నెక్ చేసుకుందాం. ఓకే, నౌ సైడ్స్. ఓకే, నెక్స్ట్ రిస్ట్ 10 కౌంట్స్. ఆపోజిట్ 1 2. ఓకే, ఫింగర్ పుష్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఇది కూడా అన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లు ఉంటాయి మార్షల్ ఆర్ట్స్లో చేసే ఎక్సర్సైజ్ అన్ని కూడా. ప్రతి జాయింట్ కదలాలి. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ షోల్డర్స్ అప్ అండ్ డౌన్. ఇదైనా చేయొచ్చు, రొటేషన్ చేసుకోవచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ ఉంటాయి, డిఫరెంట్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ హిప్ క్యాచ్. హిప్. ఓకే, ఇది కూడా అన్ని 10 కౌంట్స్. నెక్స్ట్ నీస్. నెక్స్ట్ యాంకిల్స్. టోస్ చూడండి, ఇది చేయొచ్చు, ఎస్ ఇది చేయొచ్చు, చాయిస్ ఎవర్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ బెండ్స్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Next one, sides. This sides తగ్గడంలో ది బెస్ట్ ఎక్సర్సైజ్ అంతే. ఇది 20 కౌంట్స్. లెఫ్ట్ అండ్ రైట్ 20 చేయండి. ఇలా పుష్ చేసినప్పుడు ఈ మజిల్ అంతా కూడా, ఈ సైడ్ మజిల్ అంతా కూడా స్ట్రెచ్ అవుద్ది, అవ్వాలి. ఓకే, next one, punch back. Okay, breathe out. Punch and breathe out. Keeping 20 కౌంట్ చేస్తున్నాం. మీ ఓపిక ఎన్నైతే అని చేయండి. 20 కౌంట్స్ అయితే చేయగలిగితే ఫుల్ వైడ్ చేయండి, ఫుల్ ఓపెన్ చేయండి, లేకపోతే జస్ట్ జంప్ అప్. హ్యాండ్స్ కూడా ఇంతే చాలు. చేయగలిగితే కనుక జస్ట్ ఫుల్. పుషప్స్ స్టార్టింగ్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు ఏదన్నా ఇలా వాల్కి కానీ ఏదైనా తీసుకుని తీయండి. అదేంటి మనకి అలవాటు అవడం కోసం మాత్రమే ఇది. ఓకేనా? ఇది అలవాటు అవడం కోసమే ఏ వాల్ చేయండి. వాళ్ళు పుషప్స్ చేయగలిగితే పుషప్స్ వచ్చి ఫ్లోర్. ఓకే, వాల్ సపోర్ట్ తీసుకొని జస్ట్ ని. ఇప్పుడు ఏమో పొట్ట సైడ్స్ ఒళ్ళంతా కూడా కదలాలి, ఎక్కడ కూడా సైడ్ చేయదు. ఇది బిగినర్స్కిను పెద్దవాళ్ళకి. చేయగలిగితే కనుక చేయండి.
ఓకే, సపోర్ట్ తీసుకోమని చెప్పాను కదా, సపోర్ట్ తీసుకొని జస్ట్ ఫ్రంట్. ఓకేనా, మనకి మరీ బ్యాక్ అవసరం లేదు, లెగ్ జస్ట్ పెట్టుకొని ఫ్రంట్కే మనకు టచ్ అవ్వాలి ఈ అబ్డామినల్ మజిల్. ఓకే, ఇప్పుడు సపోర్ట్. లెగ్ చేంజ్. ఈ మజిల్తోనే మనం ఈ లెగ్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెగ్స్ వీ షేప్. లెగ్స్ వీ షేప్ పెట్టుకుని యాజ్ దిస్ అలాగే డయాగ్నల్ రైజ్ చేయండి. హైట్ అవసరం లేదు, జస్ట్ ఓకే. గుడ్. సే ఇవి 10 చేయండి, ఓపుకుంటే ఇంకో 10 ఎక్స్టెండ్ చేయండి అంతే. ఓకే, ఇదే ఎక్సర్సైజ్ సపోర్ట్ లేకుండా కూడా చేయొచ్చు. ఎలా అంటే హోల్డ్ చేసుకొని చూడండి. ఓకే, ఫ్రంట్ మజిల్ ఈ స్ట్రెచ్ 4. ఓకే, స్ట్రెచ్ స్ట్రెచ్ అయినా స్క్వీజ్ స్ట్రెచ్ అలా. అది ఒక నాన్ స్టాప్ 20 కౌంట్ చేయండి. అసలు అబ్డామిన్ మీదే బీభత్సంగా పడుద్ది. ఓకే, ఇప్పుడు వరకు చేసిన మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఇప్పుడు సిలబస్. ఇప్పుడు మనం కిక్ బాక్సింగ్ సిలబస్లోకి వెళ్తున్నాం. చూడండి, ఇది స్టాన్స్. బ్యాక్ లెగ్ జస్ట్ లిటిల్ బెండ్ ఉంచుకోండి. హ్యాండ్స్ పొజిషన్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో చూపించాను. పంచ్ అండ్ బ్యాక్, పంచ్ అండ్ బ్యాక్. కాల్ ముందుకు తీసుకోవడం కన్ఫ్యూజ్గా ఉంటే జస్ట్ పంచ్ పంచ్. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ కొట్టినప్పుడు జస్ట్ లిఫ్ట్ చేయండి. ఇప్పుడు ఇదంతా కాంబినేషన్ 1 2 బ్యాక్ లెగ్ లిఫ్ట్ చేయడం మీకు కానీ కన్ఫ్యూజ్గా ఉంటే అవసరం లేదు, జస్ట్ ఓకే. జస్ట్ ఓకే, ఇది దీంట్లోనే నెక్స్ట్ థర్డ్ 1 2 3 నీకి నీకి నీకి. ఓకే, ఇగో సేమ్ నీకి 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇది నీకి కొట్టిన ప్రతిసారి కూడా మన అబ్డామినల్ మజిల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, అంబటి అర్జున్ మా స్టూడెంట్, చాలా కష్టపడి పైకి వచ్చిన అబ్బాయి. సో ఈ అబ్బాయి బిగ్ బాస్ 7లో చేస్తున్నాడు, కంటెస్టెంట్గా చేస్తున్నాడు. మీ అందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి చాలా మంచి కష్టపడి పైకి వచ్చిన అబ్బాయి. ఓకే, అలాంటి వాడు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వాలి. ఓకే, మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. ఓకే, మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు వర్కౌట్. ఇలాంటి వర్కౌట్ మీరు రోజు ఒక 45 మినిట్స్, మినిమం 45 మినిట్స్ చేయండి. అప్పుడు మీరు ఏం తిన్నా ఏం కాదు. ఓకేనా, మార్షల్ ఆర్ట్స్కి ఫుడ్కి అసలు సంబంధం లేదు. ఒక 45 మినిట్స్ to 1 hour మీరు వర్కౌట్ చేయండి అలా. ఓకే, అలాగే రోజు మీరు మెడిటేషన్ చేయండి కొద్దిసేపు. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే వాకింగ్ చేస్తారు చాలామంది, వాకింగ్తో పాటు ఎక్సర్సైజ్ చేయండి కంపల్సరీ. యాప్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ ఉండాలి, హ్యాండ్స్కి ఇవన్నీ కూడా, లోవర్ బ్యాక్, ఓకే, అబ్డామినల్ మజిల్కి, చెస్ట్ మజిల్కి ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాలి. చేసినప్పుడే అది మన త్వరగా రిజల్ట్ వస్తుంది. ఓన్లీ వాకింగ్ చేయడం ఒకటే కాకుండా దాంతోపాటు ఎక్సర్సైజ్ని కొద్దిగా మార్చండి, ఇంకా మీరు మంచి రిజల్ట్ చూస్తారు, హ్యాపీగా ఉంటుంది. ఓకే, చాలా సందర్భాల్లో టీవీలో కానీ మన యూట్యూబ్లో కానీ చూస్తుంటాం. చాలామంది ఆ ఫిట్నెస్ చేయండి, ఈ ఫిట్నెస్ చేయండి, బాగుంటుంది, వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాట్ లాస్ అవుతారు అని చెప్తుంటారు కదా. మార్షల్ ఆర్ట్స్లో వచ్చే ఫ్యాట్ లాస్ వీళ్ళు ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు చేయలేదు కదా. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అయితే మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిసేది. ఒక్కసారి మీరు మార్షల్ ఆర్ట్స్ చేసి చూడండి, మీరు ఎంత హెల్తీగా వెయిట్ లాస్ అవుతారో అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, మనం ఫర్దర్గా చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ మీద చేద్దాం, ఫిట్నెస్, ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్, ఇలా డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ మీద మనం చేయబోతున్న వీడియోస్. సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.